చూద్దాం ఈ ప్రాబ్లం ఏం చేస్తుందో చూద్దాం. ఇక్కడ ఏమవుతుంది, ఎస్ అంటే 19, ఎస్ అంటే 19, డబ్ల్యూ అంటే 23, నెక్స్ట్ వన్ ఐ అంటే 19, ఎఫ్ అంటే 6, నెక్స్ట్ వన్ టీ అంటే 20. అలాగే ఇక్కడ కూడా ఏమైంది, ఎస్ అంటే 19, డి అంటే 4, ఎఫ్ అంటే 6, ఎస్ అంటే 19, ఎన్ అంటే 14, ఎన్ అంటే 14. చూడండి, బాగా ఆలోచించండి. బాగా ఆలోచిస్తే మీకు ఒక క్లూ ఉంటుంది. ఇక్కడ చూడండి 20 ఉంది, 20 బికమ్స్ టు 19 అంటే ఏమైంది, ఇక్కడ -1. నెక్స్ట్ వన్ 6 ఈజ్ బికమ్స్ టు 4 అంటే ఏమైంది -2. నెక్స్ట్ వన్ 9 ఈజ్ బికమ్స్ టు 6 అంటే ఏమైంది మనకు -3. నెక్స్ట్ వన్ 23 ఈజ్ బికమ్స్ టు 19 అంటే ఇక్కడ ఏమైంది -4. నెక్స్ట్ వన్ 19 ఈజ్ బికమ్స్ టు 14. 19 ఈజ్ బికమ్స్ టు 14 అంటే -5 అంటే మనకు సిరీస్ ఎలా ఉంది, ఇక్కడ -1, -2, -3, -4, దెన్ -5 ఉంది. సేమ్ అదే మనం కూడా ఫాలో చేయాలి. అదే ఫాలో చేయాలంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆర్తో స్టార్ట్ అయింది. ఆర్ అంటే ఏమవుతుంది, ఆర్ అంటే 18, యు అంటే 21, ఐ అంటే 9, టీ 20, ఎస్ అంటే 19. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. -1 అంటే ఏమవుతుంది, 19 - 1 ఈజ్ ఈక్వల్స్ టు 18 అంటే ఎవరు రావాలి, ఆర్ రావాలి. నెక్స్ట్ వన్ 20 - 2 అంటే 18 అంటే మళ్ళీ ఎవరు రావాలి, ఆరే రావాలి. నెక్స్ట్ వన్ 9 -3 అంటే 6 అంటే ఎవరు రావాలి, ఎఫ్ 6 రావాలి. నెక్స్ట్ వన్ 21 - 4 అంటే ఏమవుతుంది 17 అంటే ఎవరు రావాలి, క్యూ 17. నెక్స్ట్ వన్ 18 - 5 అంటే 13 అంటే ఎవరు రావాలి, ఎం 13 రావాలి. ఫైనల్ గా ఆన్సర్ ఏమవుతుంది, ఆర్ ఎఫ్ క్యూ ఎం. ఓకేనా.